ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతిపక్ష చెంప చెల్లుమనిపించిన జనసేనని ఓ అధికార కార్యక్రమంలో పక్కా రాష్ట్ర ముఖ్యమంత్రితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరచలనం చేస్తే పచ్చ పార్టీ అధినేతతో పాటు పరివారం పచ్చ పత్రికలు తెగ గగ్గోలు పెట్టేశాయి. ఇప్పుడు కనీసం పొగ లేకుండానే నిప్పు రాజేద్దామని ప్రతిపక్ష కరపత్రం సాక్షి ప్రయత్నం చేసింది. ఇరు వర్గాల ఉద్దేశం కూడా ఒకటే. జనబలం ఉన్న జనసేనకి బలం లేదని చెప్పేందుకు పడుతున్న తాపత్రయం, ఉత్సాహం ఇది. అంతేకాదు, జనసేనని మాటల్లో తను ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలని తప్ప సొంతగా పోటీ చేయకూడదు. ఈ వార్త వెనుక అంతర్థం ఇదే. పదే పదే ఇలాంటి వార్తలు కథనాలు రాయటం తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు పవన్ నోటి వెంట స్వయంగా ఖండన రావాలని జనం ఆకాంక్షించడం పరిపాడిన మారింది. ఈ నేపథ్యంలో ఈసారి కాస్త గట్టిగానే చెంపకు రాసి మరీ అధికార ప్రతిపక్ష పార్టీ రెండింటికి చెంప చెల్లుమనే స్థాయిలో జనసేనని బదులిచ్చారు. జనసేన అధినేత తన వజ్రాయుధమైన ట్విట్టర్ వేదికగా జనసేనని ఇచ్చిన బదులుతో ఇరు పార్టీలు పరిస్థితులు తేలుకుట్టిన దొంగలా మారింది. ఇంతకీ జనసేనని ఏమన్నారంటే, జనసేన పార్టీ బీజేపీ టీడీపీలు మద్దతుదారని టీడీపీ విమర్శిస్తుంటే వైఎస్సీపీ ఏమో ఇప్పుడు కాదు జనసేన టీడీపీ భాగస్వామి అంటుంది. రాజ్భవన్లో నేను కేసీఆర్ని కలిసినప్పుడు టీడీపీ నన్ను వైఎస్సీపీ టీఆర్ఎస్తో కుమ్మక్కైందన్నారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి ముప్పేటి దాడులు సహజం. జనసేన పార్టీ ప్రతిష్టాత్మక దెబ్బకు టీడీపీ వైఎస్ఆర్సీపీ కలిసి ఇలాంటి వరుస కథనాలు సృష్టిస్తున్నాయని విషయాన్ని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఒకరు నాతో ఇంతకు ముందే చెప్పారంటూ జనసేన అధినేత వజ్రాయుధమైన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు 100కి 100 పాళ్ళు నిజమన్న విషయం ఇరు పార్టీలు పెంచి పోషిస్తున్న మీడియా సంస్థలు, పత్రికల్లో వస్తున్న వార్తలను చూస్తే తెలుస్తుంది. వరుస ట్వీట్లతో ప్రత్యర్థులు పన్నే వ్యూహాల నుంచి బయటపడేందుకు తను చేయబోతున్న పోరాటం గురించి నిస్పష్టంగా తెలియజేశారు. తనకు మీడియా బలం లేదని స్పష్టం చేశారు. ఆయన కనీషిరామ్ మాదిరి ఒంటరి పోరాటం చేసి గెలిచి తీరుదామని హెచ్చరించారు. పోరాటందుకు ఒక పత్రిక, టీవీ ఛానల్ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నానన్న ఆయన తను బీఎస్సీ వ్యవస్థాపకులు కనీషిరామ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఆయన కూడా సొంత పత్రిక ఛానల్ లేకుండానే పోరాటం చేశారని విషయాన్ని గుర్తు చేశారు. జన సైనికులే తన ఛానళ్ళు, పత్రికలనైనా ఆయన ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి మరిన్ని కథనాలకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచనిచ్చారు. ఈ కథనాలు ఆగిపోవాలంటే తను ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలని తప్ప సొంతగా పార్టీ పోటీ చేసేందుకు ప్రత్యర్థులు అభిమతామన్నారు. రాజకీయ చదరంగం చూడడానికి తను ఓ చిన్న పావే అయినా పాతుకుపోయిన రాజకీయ శక్తులను తనకో సైనికుడు అన్న విషయాన్ని తెలుసుకోవాలంటూ హెచ్చరించారు. పోరాడేందుకు తను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నట్టు తనేంటో మరోసారి స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా ఇచ్చిన ఈ సమాధానం ఆయన ప్రజల్ని, ముఖ్యంగా గందరగోళం మధ్య కుట్టుముట్టులాడుతున్న పార్టీ శ్రేణులని శాశ్వత సంతృప్తికి గురి చేయాలని కోరుకుందాం. పదే పదే ఇలాంటి విమర్శలు వ్యక్తమైన వాటికి ఆయన పదే పదే వదిలివ్వాలని ఎదురు చేసే పరిస్థితి తలెత్తుకోవాల్సిందేనా అనే జనసేన అభిమతం. జనసేన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.